నాగేశ్వర్ సార్ నమస్తే అండి. కేటీఆర్ నిన్న చాలా కామెంట్స్ చేశారు సార్. దానిలో ఒకటి, హామీలు అమలు చేయకుంటే బట్టలు ఉడదీసి ఉరికిస్తాం, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఈ రెండు ఒకటే అని ఈ మధ్య అదే తరహా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కాబోయే షిండే అంటూ వ్యాఖ్యానించారు సార్. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి ఉంటే ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే పుట్టాడు. సో ఆయనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకెవరికి వ్యతిరేకంగా పుడతాడు? సో లాజిక్ చెప్పాలి కదా. సో ఆయనే చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఏక్నాథ్ షిండే ఎట్లయితాడు? ఆయన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి ఉంటే ఈయన తిరుగుబాటు చేశాడు. సో ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా వేరే వాళ్ళు ఎవరైనా షిందేలు కావాలి తప్ప ఆయనే షిందే అయ్యడానికి స్కోపే లేదు కదా. కాబోయే షిండే అన్నారు సార్. కాబోయే నేను అనేది ఎలా అవుతారో అంటున్నా. అంటే ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఫ్యూచర్లో అప్పుడు ఏదైనా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదండి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది కలిగిన రోజు కదా. ఆయన ఇబ్బంది కలిగినట్టు మీకు కనిపించిందా? కనిపించలేదు కదా. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకి ఇబ్బంది వేరే షిందేల ఇంకెవరైనా షిందే అయితే ఇబ్బంది కలగాలి. ఆయనకి ఇబ్బంది ఎట్లా? ఆయన ఇబ్బంది కలగడం అంటే అర్థం ఏంటి? ఆయనకి ఎవరైనా షిందేలు పుట్టాలి, అంతే కదా. ఆయనే షిందే ఎట్లా? ఆయన పదవికి ఏదైనా, సో ఆయన పదవికి ఇబ్బంది అయితే ఎవరైనా ఒక షిందేలు పుడితే అవుతారు. ఈయన షిందే ఎక్కాడు కదా. ఈయన షిందే ఎట్లా అవుతారండి? షిందే వేరే వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్తే ఆయన ఏక్నాథ్ షిందే ఇచ్చిండు. ఏక్నాథ్ షిందే అంటే ఎవరు? ఒక పార్టీలో నాయకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే కదా ఏక్నాథ్ షిందే అంటే. ఇప్పుడు పోలిక కరెక్ట్ కాదు కదా. ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు ఏక్నాథ్ షిందే అనే ప్రశ్న రాదు. సో ఆయన ఇంకేదో మీరు పోల్చాలనుకుంటే ఎవరైనా రిబెల్ ముఖ్యమంత్రితో పోల్చాలి తప్ప ఏక్నాథ్ షిందేతో పోల్చడానికి స్కోప్ లేదు ఒకటి. రెండవది, ఇప్పుడు మొదలు బీఆర్ఎస్లో షిందేలు పుట్టడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా? సో బీఆర్ఎస్లోనే షిందేలు పుట్టచ్చు, కాంగ్రెస్లోనే షిందేలు పుట్టచ్చు, బీజేపీలోనే షిందేలు పుట్టచ్చు. ఇప్పుడు బీజేపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వస్తారని. అందువల్ల రాజకీయాల్లో ప్రభుత్వంలో ఉన్నవారు తాము ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలి. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రభుత్వం చేస్తున్న తప్పులను పైన ఆలోచించాలి. కానీ వారు అధికారంలోకి వచ్చిన రెండవ రోజు నుంచే ఈ ప్రభుత్వం 6 నెలలకి ఎక్కువ ఉండదు అని బీఆర్ఎస్ మొదలుపెట్టింది. ఈ మొత్తం వ్యవహారం మనం చూస్తే స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. సో మేము అధికారంలో వచ్చిన 1 వీక్లోనే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, 6 నెలలకైనా ఎక్కువ ఉండదు, లోక్సభ ఎన్నికల తర్వాత పడిపోతుంది అని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా అందుకున్నారు. 30 మంది మాతో టచ్లు ఉన్నారు, 39 ముక్కలు అవుతాయి, బీఆర్ఎస్ మిగిలిదని. ఈ లోపల బీజేపీ జాయిన్ అయింది. నిజమే, కేసీఆర్ స్కెచ్ చేస్తున్నాడు కాంగ్రెస్ని చీల్చడానికి అని. అంటే అందరూ తెలంగాణలో అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రభుత్వము ప్రతిపక్ష దృష్టి పరస్పరం చీల్చుకోవడం పైన ఉన్నదా లేకుంటే ప్రజలపైన ఉన్నదా అనే క్వశ్చన్ వస్తా లేదా? అధికారంలోకి వచ్చి ప్రభుత్వము 4 రోజులు కూడా మీకు 45 డేస్ అయింది. 45 డేస్లో ఏక్నాథ్ షిందేల ప్రస్తావన ఎందుకు? సో అది రాజకీయంగా సరైన పద్ధతి అవుతుందా? సో అందువల్ల అంటే ముఖ్యమంత్రికి ఇతర కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక అగాధం సృష్టించాలి. ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు కలిగించాలి. కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎంకు మధ్య గ్యాప్ తేవాలి. ఈ స్ట్రాటజీ వల్ల ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి బలపడతాడు. వీళ్ళకి అర్థం కావడం లేదు. నేను అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చెప్పాను ఈ మాట. కేసీఆర్, కేటీఆర్ అందరూ రేవంత్ రెడ్డి పైన విరుచుకపడితే మీరు చూడండి రేవంత్ రెడ్డి దీనివల్ల బలపడతాడు. రేవంత్ రెడ్డి బలపడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఓనర్ ఇప్పటి వరకు లేరు. కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరని ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో ఎవరూ లేరు. సో అందువల్ల కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఆయన నెత్తి మీద పాలు పోసినట్టు అవుతుంది. మీరు చూడండి, నేను ఎన్నికలకు ముందు చెప్పాను ఇది, నేను ఇప్పుడు చెప్పేది కాదు. మీరు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద లోపం ఉండే. మీరు అనేక హామీలు ఇస్తున్నారు, ఎవరు అమలు చేసేది? ఎవరు ముఖ్యమంత్రి ఎవరు తెలియదు కదా. సో అసలు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దానికి పొలిటికల్ ఓనర్ ఎవరు అన్న ఒక పెద్ద ప్రశ్న ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు లేదు రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పారు. ఉండడం వల్ల రేవంత్ రెడ్డి లాభమైంది, కాంగ్రెస్ లాభమైంది. మీరు పోస్ట్ పోల్ స్టడీస్ చూడండి, లోక్నీతి, CSDS వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీస్. కేసీఆర్తో పోటీగా రేవంత్ రెడ్డి అన్ని వర్గాలలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎమర్జ్ అయ్యాడు, కేసీఆర్కు పోటీగా. సో ఎమర్జ్ కావడానికి బీఆర్ఎస్ కూడా చేసిన విమర్శ కూడా కారణం. ఇది నేను ఏదైతే మీకు ఎన్నికలకు ముందు చెప్పానో
ఎన్నికల తర్వాత జరిగిన లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ మీరు ది హిందూలో ఉంటుంది, ఇప్పటికైనా మీరు ఎవరైనా చదవచ్చు. లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ ఇన్ ద హిందూ ఇన్ తెలంగాణ కొట్టండి వస్తుంది. సో అందులో క్లియర్గా మీకు ముఖ్యమంత్రి చాయిస్ రేవంత్ రెడ్డి కేసీఆర్కు పోటీగా ఎమర్జ్ అయ్యాడు, కొన్ని సెక్షన్లను అయితే ఈక్వల్గా ఎమర్జ్ అయ్యాడు. సో అందువల్ల ఇప్పుడు కూడా జరగబోయేది ఏంటంటే రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మధ్య ఒక అగాధం సృష్టించవచ్చు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని అనుమానంతో చూసేలా చేయొచ్చు అనే ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఎందుకు బెడిసి కొడతాయంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ నాయకుడిని సమర్థించుకోవడానికి కాంగ్రెస్ వాదులు ఏకమవుతారు. ఇప్పుడు కేబినెట్ మొత్తం ఏకమవుతుంది రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేస్తానికి. సో మీకు అప్పుడు కూడా జరిగింది అదే, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే వరకు అప్పటిదాకా రేవంత్ పట్ల కొంత అటు ఇటు ఉన్న సీనియర్లు కూడా రేవంత్ రెడ్డిని సమర్థించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందువల్ల బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం మరి అది ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు చేయాల్సింది షిందేల గురించి కాదు, ఇప్పుడు చేయాల్సింది బీఆర్ఎస్ విమర్శలు ప్రభుత్వ విధానాలపైన, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు కౌంటర్ చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉచిత రవాణా పథకం మీరు ప్రారంభించారు, మరి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఇది, మరి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పగలగాలి. బహుశా వాళ్ళ అనుమానం ఏంటంటే అలా చెప్పినప్పుడు ఆర్టీసీని మీరే కదా దెబ్బతీసింది అనే ప్రశ్న వస్తుంది. 8,500 కోట్లు ఇస్తామని 5,800 కోట్లు ఇచ్చారు కదా 10 ఏళ్లలో, అంటే మీరే 2,700 కోట్లు ఇవ్వలేదు కదా అని రివర్స్లో క్వశ్చన్ వస్తుంది. ఆ రివర్స్లో క్వశ్చన్ రాకుండా షిందేల గురించి మాట్లాడుతున్నారేమో. అందువల్ల ఒక ప్రతిపక్షం ఎదిగేది అధికార పార్టీలో కుమ్ములాటల గురించి కాదు మాట్లాడడం వల్ల. అధికార పార్టీలో పట్ల వ్యతిరేకత ఉన్న అసంతృప్తి ఉన్న ప్రతిపక్షానికి ఉపయోగపడదు. ప్రతిపక్షం ఒక క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ను చూపగలగాలి. సో ఈ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది, దీనికి భిన్నంగా మేమైతే ఈ విధానాన్ని అనుసరిస్తామని. ఇక షిందేల గురించి ప్రస్తావించుకుంటూ పోతే ప్రజలకు దక్కేది ఏముంటుంది? షిందేలు ఎక్కడైనా పుట్టచ్చు కదా, బీఆర్ఎస్లో షిందేలు పుట్టాలని ఏం గ్యారంటీ? రైట్ సార్. అండ్ ఇంకో కామెంట్ కూడా చేశారు సార్, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో తొందరలోనే కేసీఆర్ను సీఎం చేద్దాం, కాంగ్రెస్కు ఓటేసిన వారు బాధపడుతున్నారు, ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చిన్న దెబ్బే. వాస్తవానికి చిన్న దెబ్బే కావచ్చు, కానీ పదే త్వరలోనే కేసీఆర్ సీఎం అవుతారు అని చెప్పి ఏదో కేడర్కి చెప్పే ప్రయత్నం చేయడాన్ని రకంగా చూడాలి. చిన్న దెబ్బ ఎట్లా అవుతుంది? అధికారం కోల్పోవడం చిన్న దెబ్బ కదా సార్? అంటే మొత్తం అధికారం తెలుగుదేశం పార్టీ కుదిరినంత స్థాయిలో కుదిరేవాళ్ళు. అది ఇష్యూ కాదు, అధికారం ఉండడము పోవడాన్ని మించిన తేడా ఇంకేదైనా ఉంటుందా? పెద్ద దెబ్బ అంటారా సార్? అరే అధికారం పోవడం పెద్ద చిన్న దెబ్బ ఎట్లయితుంది సార్? కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డా, ఇంతకన్నా పెద్ద దెబ్బ ఉన్నదిగా. ముఖ్యమంత్రి పదవి పోవడం కన్నా పెద్ద దెబ్బ ఏదైనా ఉంటుందా నాకు చెప్పండి? సీట్లు అవన్నీ నెక్స్ట్, ఓట్లు సీట్లు అవన్నీ, అధికారం పోవడమే మించిన పెద్ద దెబ్బ ఇంకేమైనా ఉంటుందా అంటున్నాను. ఓహో, అధికారం పోయినా దెబ్బ కాదు అది, మరి ఏది పెద్ద దెబ్బ అవుతుంది నాకు చెప్పండి మీరు? అంటే స్వల్ప తేడాతోనే కదా పోయింది. స్వల్ప తేడా అధికారం పోయింది కదా సార్. అధికారం పోయింది. ఇప్పుడు చిన్న దెబ్బతో కూడా మనిషికి 6 నెలలు లేకుండా అవుతాడు. అప్పుడు ఏమంటుంది? పెద్ద దెబ్బ అంటావా చిన్న దెబ్బ అంటావా? పెద్ద దెబ్బ ఖచ్చితంగా. మరి సో మీకు చిన్న దెబ్బతో కాలు జారి ఇట్లా మెట్లకి వెళ్ళి కాలు జారి నడుము ఇరిగిపోతుంది. ఒక 5 ఏళ్ల పాటు మీరు బెడ్ మీద ఉండాలంటారు. చిన్న దెబ్బని బెడ్ మీదకి వెళ్ళి జారినంతే అంటారా, దాన్ని పెద్ద దెబ్బ అంటారా? సో 5 ఏళ్ళు మీరు బెడ్ మీద ఉండడం అని మించిన పెద్ద దెబ్బ ఏముంటుందండి? చిన్న దెబ్బే. తొందరలోనే కేసీఆర్ సీఎం ఎట్లా అవుతాడు? ఆయన కేటీఆర్ అన్నారు. నేననేది మీరు చెప్పండి ఎట్లా అవుతారు అయ్యడానికి? ఎన్నికలు ఉన్నాయా? అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఇంకా అంటే ఇప్పుడు అంతకుముందు పిఎం అవుతానన్నారు. ఇప్పుడు పిఎం మాట చెప్పడం లేదు, బీఆర్ఎస్ మాట చెప్పడం లేదు. ఇప్పుడు 5 ఏళ్ళకి ఎన్నికలు లేవు. ఇప్పుడు సీఎం కావాలంటే ఒకటే మార్గం, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇంకొక 21 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కలవాలి. 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, అంటే కాంగ్రెస్లో ఒక షిందే కావాలి వీళ్ళకు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి షిందే అంటున్నారు కేటీఆర్. అంటే రేవంత్ రెడ్డితో కలిసి కనుక కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా? లేకపోతే 21 మంది ఎమ్మెల్యేలు కావాలి కదా, లేదు ఎట్లా అవుతారు? అధికారం పోయి 45 రోజులైన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరిక అది ప్రజలు అంగీకరిస్తారా చెప్పండి? అంటే మీరు అధికారం లేకుంటే ఉండలేరు, 45 రోజులు కూడా ఉండలేరు అన్న భావన పెరగదా? అది బీఆర్ఎస్ గౌరవాన్ని ఇస్తుందా?
మీరు ఒక్కసారి ఎవరైనా కామన్ సెన్స్తో ఆలోచించండి. ప్రజల తీర్పుతో అధికారం పోయిన తర్వాత దొడ్డిదారునైనా నేను అధికారాన్ని తెచ్చుకుంటా, నేను కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తా అంటే అది కాంగ్రెస్ పార్టీని చీల్చి తప్ప ఇంకో మార్గం లేదు. మీరే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిందేలు వస్తారని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఆలోచనల్లా ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా కాకుండా అధికారంలో ఉన్న పార్టీని చీల్చేటువంటి ఒక కార్యక్రమంలో మునిగి తేలుతోంది బీఆర్ఎస్ అని చెప్పాలి. ఇది ప్రజలు ఆహ్వానిస్తారా, ప్రజలు అంగీకరిస్తారా, లేక లోక్సభ ఎన్నికల్లో ఓటేస్తారా? అంటే తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నిరంతరం అస్థిరపరచడానికి ఆలోచించే ప్రతిపక్షం ప్రజలు ఆదరిస్తారా? తమ తరఫున పోరాడాలని ప్రజలు కోరుకుంటారు ప్రతిపక్షం నుంచి. అందువల్ల బీఆర్ఎస్కు మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఈ రకమైన స్టేట్మెంట్లు బీఆర్ఎస్ని డ్యామేజ్ చేస్తాయి. మీరు చూస్తుండండి, పార్లమెంట్ ఎన్నికలు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. నేను ఇవాళ చెప్తున్నాను, మీ డేట్తో సహా చూడండి. 25 జనవరి నాడు చెప్తున్నాను, మళ్ళీ 25 మే నాడు కూర్చున్నాం. మీరు చూడండి, ఈ స్టేట్మెంట్లు ఇలాగే ఉంటే బీఆర్ఎస్ ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. ప్రజలు అంగీకరించరు, ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకత ఇస్తారు. ఎందుకంటే మేము కర్ణాటకలో అనుభవం చూసాం, తెలంగాణ ఎన్నికల అనుభవం చూసాం. కర్ణాటకలో కనుక స్వల్ప మెజారిటీ వస్తే బీజేపీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీని చీలుస్తుందో అని ప్రజలు 136 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. హంగ వస్తుందని అందరూ ఊహించారు. హంగ వస్తే కాంగ్రెస్ పార్టీని చీల్చి మళ్ళీ కేసీఆర్ఏ సీఎం అవుతాడు అనే కోపంతో 65 సీట్లు ఇచ్చారు. లేకపోతే హంగే వచ్చేది. మీరు మొదట్లో హంగే అన్నారు, మీరు గమనించండి. ఈవెన్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలు కూడా హంగే వచ్చింది. నా అంచనా ప్రజలు హంకే తీర్పిచ్చేవాడు. కానీ ప్రజలు ఎందుకు కాంగ్రెస్కి 65 సీట్లు ఇచ్చారంటే హంగ వస్తే ఎలాగైనా ఏమన్నా చేసి మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. అంటే 65 సీట్లు ఇచ్చినా కూడా మళ్ళీ మీరే సీఎం కావాలనుకుంటే మరి ఇంకా మిమ్మల్ని ఇంకా ఓడించాలి, అప్పుడైతేనే ఉంటారని అనుకునే అవకాశం లేదా ప్రజలు? ఇది లోక్సభ ఎన్నికల్లో పార్టీని డ్యామేజ్ చేయదా? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ని చీల్చి వీళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి రాయల్గా 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో కావాలని కోరుకోవడం తప్పలేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఉండదు అనడంలో తప్పలేదు. పోనీయండి, కాంగ్రెస్లో కుమ్లాటలు మొదలై కాంగ్రెస్ పార్టీ సొంత సమస్యలతోనే పడిపోయే సిచ్యువేషన్ ఉంటే అప్పుడు మాట్లాడినా తప్పలేదు. కానీ ఏమీ లేదు, సుభిక్షంగా ప్రభుత్వం ఉన్న సమయంలో మేము ఏక్నాథ్ షిందేలు పుడతారు, కేసీఆర్ సీఎం అవుతాడు అంటే ఇది ఏ రకంగా గౌరవిస్తారు? అప్పుడు అధికారం ఉన్న వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అందుకే వాళ్ళు కూడా అంటున్నారు 39 ముక్కలు అవుతాయి, 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిశారు. వాళ్ళు కలవడం పైన రకరకాల ఊహాగానాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? రేపు మీరు చూడండి, రేపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను చీల్చిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని తప్పనరు. ఏది మరి వాళ్ళ ప్రభుత్వం పడిపోతున్నప్పుడు ఏం చేయాలి అంటారు. ఎందుకంటే కేసీఆర్ని సీఎం చేయడానికి 40 రోజుల తర్వాతనే బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా మరి అంటారు. ఇది ఈ రకంగా లెజిటిమసీని తెస్తున్నారు. రేపు బీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే దానికి లేని లెజిటిమసీని బీఆర్ఎస్ నేతలే చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని అంగీకరించారు ప్రజలు, ప్రతిపక్షాన్ని బలంగా ఉండాలని మనం కోరుకోవాలి. అందువల్ల ఈ రకమైన రాజకీయ స్టేట్మెంట్లు బీఆర్ఎస్ను మరింతగా దెబ్బతీస్తాయని అంచనా. రైట్ సార్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆ 4 ఎమ్మెల్యేలు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. తమ మీద చాలా ప్రచారం జరుగుతోంది కాబట్టి చివరి వరకు కేసీఆర్తోనే ఉంటాం, బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు, దాంతోపాటుగా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు సార్. ఈ ఇష్యూని మెదక్ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కామెంట్ చేశారు సార్. దీనికి సంబంధించి మెదక్ ఎంపీ సీటుపై గొడవలు ఉన్నాయి కాబట్టి హరీష్ రావు అండతోనే ఆ 4 రేవంత్ను కలిశారు అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా హరీష్ రావుని షిండేతో పోల్చారు రఘునందన్ రావు. అంటే రఘునందన్ రావుకు హరీష్ రావుకు మీద కోపం, రఘునందన్ రావుకు బీఆర్ఎస్ మీద కోపం లేదు, కేసీఆర్ మీద కోపం అసలే లేదు. నేను అందరూ తెలుసు రఘునందన్ రావుకు కేసీఆర్ అంటే బాగా గౌరవం కూడా. ఆయన పంచాయతీలో హరీష్ రావుతోనే కదా బీఆర్ఎస్లో మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి హరీష్ రావుతో పంచాయతీతో ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చింది దాని గురించి. అందువల్ల సహజంగానే ఆయన హరీష్ రావుని టార్గెట్ చేస్తాడు. హరీష్ రావు చెప్పితే 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిస్తే
ఈ రకంగా వాతావరణం ఉండదు. హరీష్ రావు నలుగురు ఎమ్మెల్యేలను తీసుకెళ్లి రేవంత్ రెడ్డి కల్పించాల్సిన అవసరం హరీష్ రావుకి లేదు కదా. హరీష్ రావు రేవంత్ రెడ్డితో మాట్లాడలేడ కావాలనుకుంటే అందులో హరీష్ రావు లాగడం అనేది రఘునందన్ రావు పర్సనల్ ఇంట్రెస్ట్. సో ఆయనకు హరీష్ రావు మీద ఉన్న కోపంతో ఏదైనా హరీష్ రావును బదనాం చేయాలి, హరీష్ రావును బీఆర్ఎస్లో ఒక రకంగా అనుమానంతో చూడాలి అన్నది రఘునందన్ రావు ఎత్తుగడ. హరీష్ రావు ఇప్పటి వరకు హరీష్ రావు పైన అనేక కథనాలు ఎదురుకొచ్చాయి. కానీ ఈ 10 ఏళ్లలో హరీష్ రావు ఎప్పుడు పార్టీ వ్యతిరేక కేసీఆర్ వ్యతిరేక కార్యకలాపాలు అయితే బహిరంగంగా చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని లేదా కేసీఆర్ వారసులకు కావాలని కేటీఆర్తో పోటీ ఇవన్నీ ఉన్నాయా అన్నది తర్వాత సంగతి. కానీ ఆయన బహిరంగంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన ఉదాహరణలు అయితే లేవు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఎవరికైనా తాను ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండొచ్చు, అందుకు ప్రయత్నాలు చేయొచ్చు. అది పార్టీలో అంతర్గతంగా ఏముందన్న తర్వాత చర్చ, కుటుంబంలో అంతర్గతం ఏముందని. కానీ బహిరంగంగా పార్టీని బలహీనపరిచేటువంటి పనులు ఈ 10 ఏళ్లలో హరీష్ రావు చేసిన ఉదాహరణ అయితే లేదు. అంతవరకు ఆయనను యాక్సెప్ట్ చేయాలి కదా. అందువల్ల ఇప్పుడు ఆయన 4 ఎమ్మెల్యేలను పంపిస్తే అది కేసీఆర్ దాకా సమాచారం పోకుండా ఉంటుందా? రఘునందన్ రావు ముందు పోతుందా? ముందు కేసీఆర్కే వెళ్తుంది కదా. సో అది ఇష్యూకి అది. ఇక 4 ఎమ్మెల్యేలకు కలిస్తే క్లారిఫై చేయాల్సింది పార్టీ. ఇంతవరకు పార్టీ స్టేట్మెంట్ ఇవ్వలే. ఇప్పుడు పార్టీ కనుక స్టేట్మెంట్ ఇచ్చి అది మాకు ఇప్పుడు కేటీఆర్ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి. నిజంగా చెప్పాలంటే నాకు చెప్పే వెళ్ళారు, పలానా సమస్యలపైన సీఎం రిప్రజెంట్ చేస్తామన్నారు. ఆ 4 ఏంది, రేపు 39 మంది కూడా వెళ్ళి కలుస్తాం, ముఖ్యమంత్రులు కలిస్తే తప్పేంటి అనే స్టేట్మెంట్ పార్టీ నుంచి రావాలి. తెలంగాణ భవన్లోనే ఈ 4 కలిసి నేను ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో పెట్టడం కాదు కదా, చెప్పాల్సింది ఎవరు అనేది పాయింట్ కదా. చెప్పాల్సింది పార్టీ క్లారిఫై చేస్తే అది వేరే రకంగా ఉంటుంది. మమ్మల్ని అడిగి మా అనుమతితోనే వెళ్ళారు, వాళ్ళే కాదు ఇంకా 10 మంది వెళ్తారని చెప్పి మళ్ళీ 10 మందిని పట్టుకొని కేటీఆర్ వెళ్ళాలి. అప్పుడు క్లోజ్ అయితే చర్చ. ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కేటీఆర్ఏ స్వయాన వెళ్ళి రేవంత్ రెడ్డి కలిసి ప్రజా సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దాంతో ఈ ఊహకారణాలు తెరబడుతుంది కదా. ఎందుకంటే మనకు ఈ 4 పాపం ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు. నిజంగానే వారు రఘునందన్ రావు చెప్తున్నట్లు హరీష్ రావు చెబితే వెళ్ళారా అనేది కన్నా కూడా వారు మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారా బీఆర్ అనే ప్రశ్నలు ఇలాంటి అన్ని ఊహాగానాలు వస్తాయి. ఫండమెంటల్గా ఏంటంటే ఎందుకు వస్తాయి? రాజకీయ నాయకులు అలా ఉన్నారు. పొద్దునోడు చెప్తారు, సాయంత్రం వాడు చెప్తారు. నిన్నో పార్టీలు ఉంటారు, ఇవాళ పార్టీలు ఉంటారు. ఇవాళ ఎవరు ఎంతమంది ఎన్ని పార్టీలు చేరలేదు అవునా కదా. ఈ 4 నుంచి మాట్లాడిన రఘునందన్ రావు కూడా 3 పార్టీలు మారాడు కదా. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కదా. సో అందువల్ల ఈ రకమైన అనుమానాలు రాజకీయ నాయకుల పైన నిరంతరం వస్తుంది. ఎవరిని కలిసినా ఈ అనుమానాలు రాక మానవు. అసలు ఈ మన సమాజం ఎట్లయిపోయిందంటే ఇద్దరు కలిస్తే చాలు అనుమానాలే. జేపీ నడ్డా గారు మా ఇంటికి వస్తే బీజేపీ ఎంపీ అవుతున్నాడు, ఈయన మల్కాజ్ గురించి క్యాండిడేట్ అవుతున్నాడు, ఎన్ని రకాల ప్రచారాలు జరిగాయి. నేను బీజేపీలో చేరుతున్నాను, నేను చేరినా అయినా ఏమన్నా నేను బీజేపీని సమర్థిస్తున్నానా అంటే ఎవరిని కలిసినా అనుమానించేటువంటి దశలో సమాజం ఉన్నప్పుడు 4 ఎమ్మెల్యేలు కలిస్తే ఆటోమేటిక్గా ఈ ప్రశ్న వస్తుంది. కానీ మనం అది కోరుకోకూడదు. ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలకు కలవడం అనేది సర్వసహజం. ఏం తప్పేముంది? రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మేము అది కలవలేదా? మేము కాంగ్రెస్లో ఏరినామా? సో అది రాజకీయాల్లో ముఖ్యమంత్రితో పనులు ఉండకుండా ఎవరితో పనులు ఉంటాయి? నాయకులకు, ఎమ్మెల్యేలకు ఎవరితో పనులు ఉంటాయి? ముఖ్యమంత్రులు కదా ఉండేది. తమ నియోజకవర్గ సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇలా జరుగుతున్నాయి కనుక కాంగ్రెస్ను చీలుస్తామని బీఆర్ఎస్ని చీలుస్తామని కాంగ్రెస్ అంటున్న నేపథ్యంలో 4 ఎమ్మెల్యేలకు కలవడం వల్ల అనుమానాలు పెరిగాయి. అందువల్ల ఆ అనుమానాలు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే పార్టీ నాయకత్వం ప్రకటించి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కేటీఆర్ నేనే కలుస్తున్నా, ఇప్పుడు నేను కూడా వెళ్తాను ఆ పార్టీలకు వెళ్ళి ఆయన కనుక అన్నాడు అనుకోండి, క్లోజ్ అయిపోతాయి కదా. రైట్ సార్. బీఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ ఒక సలహా ఇస్తూ ఉన్నారు సార్. కేటీఆర్ తీరుతో మీ పార్టీకి నష్టం అంటూ ఉన్నారు. కేటీఆర్ తీరుపై బండి సంజయ్ కామెంట్. ఇప్పుడు కేటీఆర్ తీరుతో లాభం నష్టం ఆ పార్టీ చేసుకుంటుంది. ఈటల రాజేందర్తో లాభం నష్టం బండి సంజయ్ చేసుకోవాలి. సో బీజేపీలో ఈటల రాజేందర్, బండి సంజయ్ పంచాయతీ వల్ల పార్టీకి నష్టం వస్తుందా లేదా అది చూసుకోవాలి కదా మొదలు. కేటీఆర్తో లాభం నష్టం బీఆర్ఎస్ చూసుకుంటుంది కదా. ఎందుకంటే బీఆర్ఎస్ను నష్టం జరిగితే సంజయ్కి ఏమి బాధ లేదు కదా. సో అందువల్ల అది ఏంటంటే
లీడర్షిప్ను టార్గెట్ చేయడము, అంటే కేటీఆర్ బీఆర్ఎస్కు ఇన్ఎవిటేబుల్ వారసుడు కనుక నాయకత్వానికి ఆ వారసత్వాన్ని ప్రశ్నించడము, అదొక ఎత్తుగడగా బీఆర్ఎస్ను అటాక్ చేయడంలో భాగమే తప్ప కేటీఆర్ వల్ల లాభమా నష్టమా ఆ పార్టీ చేసుకుంటుంది కదా. ఇప్పుడు కేటీఆర్ కనుక ఏడాది ముందు ముఖ్యమంత్రి చేస్తుంటే ఇప్పుడు అందరూ కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది అనేవాళ్ళు. ఒక రకంగా కేటీఆర్ ముఖ్యమంత్రి చేయకపోవడం వల్ల ఆయనకు ఈ విమర్శ రాలే. అంటే కేసీఆర్ ఉండుంటే బీఆర్ఎస్ ఓడిపోయేదా, కేటీఆర్కు అధికారం ఇచ్చి నాశనం అయిపోయింది, పుత్ర ప్రేమతో దెబ్బతిన్న కేసీఆర్ అని చెప్పి ఫ్రంట్ పేజ్ హెడ్లైన్ వచ్చేది. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ఎన్నికలకు పోయి కూడా ఓడిపోయే వరకు ఈ పంచాయతీ పోయింది. అందువల్ల కేటీఆర్ అసెట్ లయబిలిటీ ఆ పార్టీ చూసుకుంటుంది. అసెట్ అయినా లయబిలిటీ అయినా కేటీఆర్ బీఆర్ఎస్ కేటీఆర్ ఉంటాడు తప్ప వేరే వాళ్ళ నాయకులు ఉండలేరు కదా. రైట్ సార్. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కాంక్లేవ్లో సీఎం జగన్ పాల్గొన్నారు సార్. వైఎస్ కుటుంబంపై విభజించు పాలించు ప్రయోగం జరుగుతోంది. గతంలో తన బాబాయిని ఇప్పుడు తన చెల్లెల్ని కూడా వాడుకుని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని కూడా ఆరోపించారు. దాంతోపాటు తన పాలనలో మంచి జరిగితే వైసీపీకి ఓటేయండి అని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు సార్. ఇది ఒక వార్త. ఈ వార్తని సాక్షి ప్రచురిస్తే ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా హ్యాపీగా దిగిపోతా, ఎన్నికలకు ముందు జగన్ స్వరంలో నిరాశ అంటూ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి ఇదే వార్తని డిఫరెంట్గా హైలైట్ చేసిన పరిస్థితి. అంటే మీ ఫస్ట్ ఏంటి అంటే కుటుంబాన్ని వాడుకుని కాంగ్రెస్ పార్టీ గతంలో రాజకీయం చేసింది, ఇప్పుడు రాజకీయం చేసింది, తగిన మూల్యం చెల్లించుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. బయటి వారు ఇతర పార్టీల వాళ్ళు ఏం చేస్తారన్నది ఒక పార్టీ ఆలోచించుకుంటూ కూర్చుంటే కష్టం. వైసీపీని లాభం చేసి, వైసీపీని బలోపేతం చేసి, జగన్ నాయకత్వాన్ని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేయదు. అవునా కదా? అది కాంగ్రెస్ పని కాదు, టీడీపీ పని కాదు, జనసేన పని కాదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అయినా ఇతర ఏ ప్రత్యర్థి అయినా నీ పార్టీలో జరిగే పరిణామాలని తనకు అనుకూలంగా వాడుకుంటారు. వాడుకోకపోతే రాజకీయం ఎట్లా అవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిణామాలను జగన్ వాడుకోలేదా? సో అందువల్ల రాజకీయాల్లో అది సహజం. అందువల్ల ఈ వేరే వాళ్ళు కుట్ర చేశారు, వేరే వాళ్ళు మా కుటుంబంలో చిచ్చు పెట్టారు అనే విమర్శల వల్ల ప్రయోజనం ఉండదు. షర్మిల బయటికి రావడానికి కాంగ్రెస్ కారణమా? కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉందా? రాష్ట్రంలో అధికారంలో ఉందా? రాష్ట్రంలో అధికారంలో వచ్చే వాతావరణమైనా కనిపిస్తుందా? మరి ఆమె ఎందుకు కాంగ్రెస్లో చేరుతుంది? మరి కాంగ్రెస్ అంటే షర్మిల వస్తే లాభం అనుకొని చిచ్చు పెడుతుందేమో. ఆ చిచ్చులో ఆ ఉచ్చులో షర్మిల ఎందుకు పడుతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలో వచ్చే వాతావరణమే లేదు. అలాంటప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ను వదిలేసి కాంగ్రెస్లో ఆమెకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చిచ్చు పెట్టాలనుకున్నా కాంగ్రెస్ ఉచ్చులో షర్మిల పడదు కదా. అంతే అర్థం కావాల్సింది ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎందుకు నాయకురాలు కాలేదు? ఎందుకంటే జగన్ కోసం పాదయాత్ర చేశారు. జగన్ అన్న వదిలిన బాణం అంటూ జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆ బాధ్యత మోశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైఎస్ షర్మిలకు వచ్చిన పదవి ఏంటి? ఓ ఎమ్మెల్యే అయ్యారా? కాలే. ఓ ఎమ్మెల్సీ అయ్యారా? కాలే. ఓ లోక్సభకు ఎంపీ అయ్యారా? కాలే. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న కడపలో ఆమెను పెట్టారా? పెట్టలే. రాజ్యసభకు అయ్యారా? కాలే. మరి ఆమె ఏం చేయాలి? అంటే ఆమె జగనన్న సేవలోనే తరించాలా? ఇదే ప్రశ్న షర్మిల వైపు నుంచి వస్తున్నది, నేను అడుగుతున్నది కాదు. ఆమె కూడా రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి. ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ. జగన్కి ఎలా రాజకీయ ఆకాంక్షలు ఉంటాయో షర్మిల కూడా ఉంటాయి కదా. ఇద్దరు రాజశేఖర రెడ్డి సంతానమే కదా. సో ఇద్దరికీ రాజశేఖర రెడ్డి లాగా రాజకీయ కోరికలు ఉండడంలో తప్పలేదు కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఆమెకు ఏదైనా పదవి ఆఫర్ చేసినట్లు కానీ ఆమె తిరస్కరించినట్టు కానీ ఎక్కడ వార్తలు రాలే. ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు చెప్పలే. మరి ఆమె మంత్రి పదవి ఇచ్చాం, ఆమె వద్దన్నది. ఆమెకు ఏ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్లో రానప్పుడు ఆమె ఏం చేస్తుంది? అది కూడా అప్పుడు వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయలే. జగన్ వ్యతిరేకంగా వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టింది. సో అది ఆ పార్టీ తెలంగాణలో సక్సెస్ కాలే. మరి ఆమెకు ఇంకా రాజకీయాల్లో కోరిక ఉంది. ఎప్పుడైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడవలేదో అప్పుడే జగన్ పిలిచి, చెల్లిరా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నా తర్వాత నీవే నాయకురాలు
అని చెప్పి ఆమెకు పెద్ద పదవి ఇచ్చి ఉంటుంటే బహుశా ఆమె చేరకపోవేమో కాంగ్రెస్లో. అది జరగలేదు. అంటే ఇప్పుడు మరి చిచ్చు ఎవరు పెట్టినట్టు? కాంగ్రెస్ పార్టీ ఎట్లా పెడుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు సముచిత స్థానం రాకపోవటానికి కాంగ్రెస్ కారణమవుతుందా? కాంగ్రెస్ చెప్పితేనే జగన్ పదవి ఇవ్వలేదా? అందువల్ల అది క్లియర్గా కనబడుతుంది కదా షర్మిల ఎందుకు బయటకు వచ్చిందో. సో షర్మిల రాజకీయ కోరిక ఆకాంక్షలున్న వ్యక్తి, ఆమె షీజ్ ఎ పొలిటీషియన్. సో ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో స్పేస్ లేదు, క్లియర్గా అర్థమవుతుంది. కారణం ఎవరైనా ఆ స్పేస్ లేదు కనుక ఆమె కాంగ్రెస్ పార్టీ లేదు. ఇందులో చిచ్చెక్కడిది ఉచ్చెక్కడిది. సో అందులో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు జగన్ కు చిచ్చు పెట్టి లాభం పొందే పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా లేదు. కాంగ్రెస్ ఏమీ అధికారంలోకి రాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దిగిపోతే లాభం అయ్యేది చంద్రబాబు నాయుడుకు. ఆయన కాంగ్రెస్తో లేడు, ఆయన బీజేపీ వైపు చూస్తున్నాడు. సో కాంగ్రెస్కి ఏ రకంగానూ ప్రయోజనం లేదు షర్మిల వల్ల చిచ్చు పెడితే. ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఏమో అధికారంలోకి వచ్చే పొజిషన్ లేదు. మరి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినది కాంగ్రెస్కే నష్టం. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో కలుస్తోంది. క్లియర్గా బీజేపీతో ఎన్నికల్లో ఫార్ములా కలిస్తే ఎన్నికలు అయిపోయాకనే కలుస్తుంది. సో బీజేపీ సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ద కాంగ్రెస్? నాకు అర్థం కాని అంశం. చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్కి వస్తున్న ప్రయోజనం ఏంటి? అందరికీ వివేకానంద రెడ్డి కూడా సిమిలర్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన అప్పుడు అసలు ఇష్యూ వల్ల కడప ఎంపీతో వచ్చిందని కదా. వివేకానంద రెడ్డి కన్నా విజయమ్మ కన్నా షర్మిల కన్నా ఆ సీట్ ఇవ్వాలంటే ఇవ్వక అవినాష్ రెడ్డికి ఇవ్వడంతో పంచాయతీ మొదలైందని. అందువల్ల అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేను నిన్న కూడా చెప్పాను. సో ఈ షర్మిల పరిణామాన్ని షర్మిల పైన టార్గెట్ చేయలేడు కనుక ఆయన కాంగ్రెస్ పార్టీ పైన చంద్రబాబు నాయుడు పైన దీన్ని మోపుతాడు అని నేను అంతకుముందే చెప్పాను. నిన్ననే చెప్పాను. అందువల్ల డెఫినెట్గా అదొక వ్యూహం. అంటే ఈ పరిణామం తనకు నష్టం కలగకుండా తన పట్ల సానుభూతి కలగటానికి, తన ప్రత్యర్థులు కుట్రదారులుగా ప్రజెంట్ చేయడానికి ఒక ఎత్తుగడగా వాడతారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా ఏమన్నారు జగన్? చంద్రబాబు లోకేష్ జయించాడన్నారు. నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడు మీద వివేకానంద కేసు ఉందా? హత్య కేసు లేదు కదా సార్. లోకేష్ పైన వివేకానంద రెడ్డి హత్య కేసు ఉందా? లేదు కదా. అవినాష్ రెడ్డి పైన భాస్కర్ రెడ్డి పైన జరుగుతుంది కదా. మరి 5 ఏళ్ళు అధికారం ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ ఆ హత్యలో ఉంటే వాళ్ళు లోపలేయాలి కదా. వాళ్ళ స్కిల్ కేసు వేరే స్కిల్ కదా, అది ఈ స్కిల్ కాదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి పైనే హత్యా ప్రయత్నం కేసు. సో ఆ కేసు కూడా ఇప్పటివరకు ఏమీ లేదు కదా. 5 ఏళ్ళు అయింది కదా. తన పైన జరిగిన హత్యా ప్రయత్నం కేసే ఇంతవరకు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే దోషి అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు ఇప్పటివరకు? దానిపైన కూడా చంద్రబాబు నాయుడు మీద ఇంతవరకు కేసు ఉన్నట్లేదు. దాని మీద లోకేష్ మీద కేసు లేదు. అందువల్ల అప్పుడైనా ఆ 2 ఘటనలు అంటే వివేకానంద రెడ్డి హత్య, తన పైన జరిగినటువంటి అటాక్, ఈ రెండింటినీ కూడా తన ప్రత్యర్థుల కుట్రగా ప్రజెంట్ చేసే ప్రయత్నం జగన్ చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. షర్మిల పరిణామానికి కూడా తన ప్రత్యర్థుల కుట్రగా. కానీ అందరికీ తెలుసు కుటుంబంలో ఉన్న తగాదాల వల్ల షర్మిల బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ చేర్చుకుంది. ఇందులో చిచ్చులు లేవు, ఉచ్చులు లేవు. రైట్ సార్. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎవరో కూడా శాశ్వతం కాదు కదా అని చెప్పి మీ ఇంటర్వ్యూలోనే కేటీఆర్ ఎన్నికలకు ముందు చెప్పారు సార్ ఒక మాట. ఆ విధంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఆ కాంక్లేవ్లో ఒక మాట అన్నారు, ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా హ్యాపీగా దిగిపోతా అని చెప్పి. అంటే ఎన్నికలకు ముందు జగన్ స్వరంలో ఏదైనా మార్పు వస్తుందని అనుకోవాలా? అంటే రాజకీయ నాయకులు ఇలాంటి ప్రకటనలు చేసి సెల్ఫ్ గోల్ ఇది. ఎందుకంటే నేను కేటీఆర్ అన్నప్పుడు చెప్పాను ఇదే మాట. ఎన్నికలకు ముందు చెప్పాను. మీరు కావాలంటే పాత వీడియోలు చూడండి. ఎప్పుడు యుద్ధ భూమిలో నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. యుద్ధ భూమిలో నేను చంపడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు. యుద్ధ భూమి యొక్క లక్షణం, యుద్ధ భూమి వేదాంతం కాదు. అది రాజకీయ యుద్ధమైనా ఏ యుద్ధమైనా అక్కడ వేదాంతం పనిచేయదు. ఆడ మీకు లక్ష్యమే పనిచేయాలి. రాజకీయ నాయకుడికి లక్ష్యం తప్ప మరొకటి కనబడకూడదు. రాజకీయ నాయకునికి ఎదురుగా ఉన్నదే తప్ప వెనక్కున్నది కనబడకూడదు. రాజకీయ నాయకుడికి ముందుకు పోవడమే కనిపించాలి తప్ప వెనుదిరగడం అన్న ఆలోచనే ఉండకూడదు. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి సక్సెస్ఫుల్ సూత్రం.
అందువల్ల వేదాంతం పనిచేయదు. ఇప్పుడు వేదాంతం ఏమవుతుందంటే బెడిసి కొడుతుంది. కేసీఆర్ అప్పుడు కేసీఆర్ నేను దిగిపోతాను, నాకేం ప్రాబ్లం, ఓడిపోతే నేను ఫామ్ హౌస్లో ఉంటాను, నాకేం నష్టమే ఉన్నది ప్రజలు అని ఇలా నిరంతరం ఒక సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో నాయకులు ఈ మాట చెప్తారు. అంటే అయ్యో కేసీఆర్ గారు మీరు పోతారా, మీరు లేకపోతే మా బతికేం కావాలి అని పెద్ద ఎత్తున ప్రజలు వెల్లువల కేసీఆర్ అధికారం రాదు అన్న భావనను భరించలేక పెద్ద ఎత్తున కేసీఆర్కి అనుకూలంగా రియాక్ట్ అవుతారని అనుకుంటారు. అని ఇప్పుడు జగన్ కూడా అంచనా అదే, నేను ఇప్పటికీ దిగిపోతాను అన్నా, జగన్ అన్న నువ్వు దిగిపోతే మా పరిస్థితి ఏంటి, మా అకౌంట్లో డబ్బులు ఎవరేయాలి అని పెద్ద ఎత్తున ప్రజల్లో వెల్లువల వస్తుంది అనేది ఆనాడు కేసీఆర్ అయినా ఈనాడు జగన్ అయినా అనుకుంటున్న వ్యూహం అది. అంటే ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ను రగిలించడానికి ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ అది నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుందంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైన తర్వాత అది బలహీనతగా కనబడుతుంది. నేను ఆ రోజు కూడా చెప్పాను, డబ్బున్నవాడు ఒక చెప్పులేసుకొని రోడ్డు మీద సాదాసీదా నడిస్తే అది నిరాడంబరం అవుతుంది, అది నిరాడంబరం అవుతుంది. కానీ పేదవాడు ఒక చెప్పులేసుకొని సాదా నడిస్తే వాడికి ఇంతకన్నా ఎక్కువ ఏమున్నదంటారు. అందువల్ల ఒకే పని ఇద్దరు చేసినప్పుడు రెండు రకాలుగా స్వీకరిస్తారు. సంపన్నుడు సామాన్యుడుగా కనబడితే అది నిరాడంబరం అవుతుంది, సామాన్యుడుగా కనబడితే వాడికి ఉన్న స్థితే అంతా అవుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున పాజిటివ్ వే ఉన్నప్పుడు నేను దిగిపోతాను, నేను ఓడిపోయినా మంచిదే అంటే ప్రజల్లో మామూలు స్పందన ఉండదు. అయ్యో మీరు దిగిపోవడం ఏంటి సార్, మీరు లేకపోతే మేము ఏం కావాలి అని ప్రజలు రియాక్ట్ అవుతారు. ప్రభుత్వం పట్ల అసంతృప్తి మొదలైనప్పుడు ఆ దిగిపోతామన్నది ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది, ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం వెళ్తుంది. ఇది మీరు చూస్తుండండి, ఇదే జరుగుతుంది. నేను తెలంగాణ ఎన్నికలకు ముందు చెప్తే చాలామంది అంగీకరించలేదు. కేసీఆర్ ఇలా మాట్లాడు ఏంటయ్యా, కేసీఆర్ ఈ సమయంలో ఈ రకమైన నిరుత్సాహాన్ని కలిగించే మాటలు మాట్లాడిందని. కేటీఆర్ మాటలు కూడా అదే అన్న నా ఇంటర్వ్యూలో కూడా మీరు అన్నట్లు ఎవరికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో అది కరెక్టే, కాదని ఎవరు అంటలేరు. ఎన్నికలకు పోతున్న సమయంలో అలాంటి మాటలు పనిచేయవు. ఇప్పుడు మీరు పెళ్ళికి వెళ్తారు, అక్షంతలు వేసి దీర్ఘ సుమంగళి భవ అంటారు. పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, ఏనాడైనా మనిషి మరణం అనివార్యం అని అంటావా? అది నిజం కదా, మరి అసందర్భం నిజమే కదా. పుట్టిన ప్రతి ఒక్కరూ పోక తప్పదు, ఇలా కాకపోతే రేపైనా. మరి అలాంటప్పుడు పెళ్లిపీటల పైన కూలిపోయిన మహిళ అని కూడా మనం పేపర్లలో చదువుతుంటాం చూడండి. అందుకని అది అలా అంటామా, దీర్ఘ సుమంగళి భవ అంటాం, ఎందుకంటే పెళ్లి గనక ఆ పెళ్లిలో అదే అనాలి గనక. కానీ ఎన్నికలకు వేళ అదొక పెళ్లి వేళ ఏమనాలి, మరోసారి రెట్టించిన మెజార్టీతో అధికారంలోకి వస్తావు అని దీవించాలి, రావాలి దీవించాలి, వస్తానని చెప్పుకోవాలి. కానీ నేను దిగిపోతే నాకే నష్టం లేదు, ఇప్పుడే హ్యాపీగా దిగిపోతాను అని మంచిదండి మేము కూడా హ్యాపీ అంటారు అనేవాడు. సో లేదు నాకే నష్టం అంటే మరి నీకే నష్టం లేనప్పుడు దిగిపోవు. కేసీఆర్ అదే అన్నాడు, నాకేం నష్టం ఉన్నాడు, నీకు నష్టం లేదు కదా మంచిది మరి ఓకే థ్యాంక్ యూ అన్నారు. మరి నష్టం లేదుగా నీకు, నష్టం మాకా మరి నీకే లేనప్పుడు అనే భావన పెరుగుతుంది కదా. అందువల్ల ఎప్పుడు కూడా ఎన్నికల్లో అసంతృప్తి ఉన్న సమయంలో ప్రజల్లో ఆ అసంతృప్తిని జయించే మాటలు మాట్లాడాలి తప్ప ఆ అసంతృప్తికి బలాన్ని చేకూర్చే మాటలు మాట్లాడకూడదు. మరి ఐపాక్ వాళ్ళు ఎందుకు చెప్పడం లేదో నాకు తెలియదు జగన్, కానీ కేసీఆర్ అనుభవం చూసాం కదా మనం. కేసీఆర్ సిట్టింగ్లో మార్చకపోతే జరిగిన నష్టం నుంచి జగన్ నేర్చుకున్నాడు, కానీ కేసీఆర్ ఎలక్టోరల్ డిస్కోర్స్ నుంచి మరి ఎందుకు నేర్చుకోలేదో తెలియదు. ఎప్పుడు ఎలక్షన్ల ముందు దిగిపోతాం అనే అపశకనం మనకు ఒక నమ్మకం కూడా ఉంది. ఆయన తథాస్తు దేవతలు ఉంటారు, మనం ఏం చెప్పినా తథాస్తు అంటారు అని కూడా అంటారు. సో ఆ రకంగా కూడా సెంటిమెంట్ కరెక్ట్ కాదు కదా. నాకు హ్యాపీగా దిగిపోతాను అంటే ఓకే, మరి ఎవరికైనా హ్యాపీ అని తథాస్తు అని అన్నారనుకోండి ఎవరైనా, అది ఏం జరుగుతుంది? అందువల్ల ఒక నాయకుడు ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఎన్నికల యుద్ధ క్షేత్రంలో నిలబడి
యుద్ధం చేయకూడదు, అలా బేలతనాన్ని ప్రదర్శించినట్లు అవుతుంది. అదే జరిగింది కదా మహాభారత యుద్ధంలో. అర్జునుడు యుద్ధ క్షేత్రంలో నిలబడి తాతలు తండ్రులే కనబడుతున్నారు, కొడుకులే కనబడుతున్నారు, యుద్ధం చేయలేనట్టునే కదా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పింది. సో అందువల్ల వేదాంతం ఎక్కడ అవసరమో అక్కడే, వేదాంతం అక్కడ కాదు అవసరం. సో ఉదాహరణకు మీకు 60 ఏళ్ళు దాటాక ఈ జీవితంలో ఏముంది, చివరకు మనము పోయేటప్పుడు ఏదైనా తీసుకెళ్తామా? అసలు మనిషి పుట్టడం ఎలా పుడతాడో పోయేది అలాగే పుడతాడు. శరీరము శాశ్వతము, ఆత్మ శాశ్వతము. ఆత్మ ఒక దేహం నుంచి వెళ్ళి మరో దేహంలో చేరుతుంది. ఈ భవబంధాలన్నీ మనము అనుకుంటున్న భ్రమ మాత్రమే. జగన్ మిథ్య, శాశ్వతమైనది ఇది కాదు. అందువల్ల శాశ్వతమైన ముక్తి వైపు, మోక్షం వైపు వెళ్ళాలి. ఈ మాటలు 70 ఏళ్ళ వయసులో ఉన్నవాడంటే చాలా అందంగా ఉంటుంది, చాలా పరిపక్వతలా కనబడుతుంది. 25 ఏళ్ళు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పోయేటోడికి ఈ మాటలు అన్నడం కావు, వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర పట్టుకుపోతారు తల్లిదండ్రులు. మావాడు ఇప్పుడే వేదాంతం చెప్తున్నాడు. సో అందువల్ల స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ సిస్టమ్ ముందు కూర్చొని ఏముంది ఆస్తి ఇవన్నీ మిథ్య అన్నాం అనుకోండి, ఈ వైరాగ్యం పనిచేస్తుందా? ఆ వైరాగ్యం ఎప్పుడు ఎన్నికల సమయంలో వైరాగ్యాలు ఏంటంటే నాకు అర్థం కాని అంశం. రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన చాలామంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు కాకుండా జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు సార్. బాలశౌర్ అవ్వచ్చు, అంతకుముందు వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ అవ్వచ్చు, నిన్న వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే ఆయన కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. ఎందుకు జనసేన వైపు చూస్తున్నారు అనుకో? టీడీపీలో ప్లేస్ లేదు కదా. మీరు టీడీపీలో ప్లేస్ ఇప్పిస్తారా చెప్పండి, మీకున్న పరిచయాలతో అందులో చేస్తారు సార్. మీరు జనసేన ఖాళీగా ఉన్నది, తెలుగుదేశం ఖాళీగా లేదు కదా. కంపారిటివ్లీ ఖాళీగా అంటే ఖాళీ కంపారిటివ్లీ అన్నాను. కంపారిటివ్ బట్ జనసేనకున్న, తెలుగుదేశానికి ఉన్నంత మంది నాయకులు జనసేనకు ఉన్నారా? ఖచ్చితంగా లేరు సార్. మరి అదే కదా, అదే ఫ్యాక్ట్. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఫిల్అప్ అవుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక ఎక్కడైనా ఏదైనా సైన్స్ మ్యాటర్ యొక్క లక్షణం ఏంది, ఇట్ విల్ ఫిల్ ద స్పేస్ కదా. సో ఏదైనా యూ విల్ ఫిల్ ద స్పేస్. సో అందువల్ల ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడికి వెళ్తారు కదా. సో ఇప్పుడు మీకు కెమికల్ బాండింగ్ అని ఒకటి ఉంటుంది, ఒక ఆర్బిటాల్, ఒక న్యూక్లియస్లో ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ ఉంటుంది. అన్ని ఒక్కొక్కటి నిండినాక మిగతా నిండుతాయి కదా. స్పేస్ అది క్యారెక్టర్, మ్యాటర్ యొక్క క్యారెక్టర్, దట్ ఇస్ సైన్స్, దట్ ఈస్ కెమిస్ట్రీ, దట్ ఈస్ ఫిజిక్స్. స్పేస్ ఎక్కడుంటే అక్కడ స్పేస్లోకి ఇనుకుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు మీకు ఇప్పుడు ఇల్లు కడతారు, రూఫ్ పైన చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. సో ఆ గ్యాప్స్ వల్ల రేపు లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఆ గ్యాప్స్ను కెమికల్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో దానికి ఏదో కెమికల్ పేర్లు ఉంటాయి. అది వెళ్తే ఆ గ్యాప్లలో పోయి నిండిపోయి ఆగిపోతుంది. సో ఎక్కడైనా గ్యాప్ ఫిలప్ చేయాలి కదా. సో అందువల్ల గ్యాప్ ఫిలప్ చేయాలంటే ఇప్పుడు గ్యాప్ జనసేనలో ఉంది, టీడీపీలో గ్యాప్ లేదు. అందువల్ల అక్కడికి వెళ్తున్నారు. టీడీపీ అయినా జనసేన అయినా కూటమి ఒకటే కదా, తేడా లేదు కదా. తర్వాత తమ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ జనసేన కూటమి తరఫున ఎవరికి అవకాశం ఉంటే ఆ పార్టీ వైపు వెళ్తారు. అంటే ఇట్ ఈస్ నాట్ రెఫరెన్స్ టు స్టేట్ పాలిటిక్స్. ఆయా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మచిలీపట్నం సీటు తెలుగుదేశమే పోటీ చేస్తుంది అనుకుంటే బాలశౌరి జనసేనలో చేరుతాడా? నాకు చెప్పండి. సో చేరడు కదా. ఇప్పుడు వీళ్ళ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మీద గౌరవంతోనో పవన్ కళ్యాణ్ పైన ప్రేమతోనో చేరుతున్నారా? అయినా జనసేన టీడీపీ ఇలా దిగుమతి చేసుకున్న నేతలపైన రాజకీయం చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? అంటే నిన్నటి దాకా జగన్తో ఉన్నప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు, ఇలా జగన్ వదలడంతో వాళ్ళు మంచి వాళ్ళు అవుతారా? అంటే మీ కోపాల్లో ఓన్లీ జగన్తోనే, వేరుతోనే ఎవరితో లేదా? నిన్నటి దాకా జగన్ మనుషులే కదా వాళ్ళు. అంటే వాళ్ళు జగన్ మనుషులుగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, దౌర్భాగ్యులు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వదిలివేస్తే వాళ్ళు సత్పురుషులు, సన్మార్గులు. అది ఇదే రాజకీయం అండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఓడించాలనుకుంటే ఒక కొత్త తరం రాజకీయ నాయకత్వాన్ని తీసుకురండి. జనసేన లాంటి పార్టీ అట్లీస్ట్ కొత్త తరం రాజకీయ నాయకుని తీసుకురండి. నిన్నటి దాకా జనసేన కొరకు అధికారం ఉన్నా లేకపోయినా, అసలు ఒక్క సీటు గెలవకపోయినా, ఆ ఉన్న ఒక్క సీటు ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయిన పార్టీతో ఉన్న వాళ్ళకు విలువ ఇవ్వండి.
వాళ్ళ నాయకులుగా తర్పించేయండి. ఇలా బయట పార్టీ నాయకులు తీసుకొచ్చుకొని ఇక్కడ మళ్ళీ పెట్టుకుంటే వాళ్ళు రేపొద్దున ఆడుకోరా మళ్ళీ. ఇవాళ ఎంత వేగంగా వైసీపీ నుంచి వస్తున్నారో రేపు రాజకీయ పరిస్థితులు డిమాండ్ చేస్తే అంతే వేగంగా వైసీపీ పోతారు. అందుకే జనసేన ఉన్న ఒక ఎమ్మెల్యే ఎందుకు పోయాడు? సో మీరు అడ్డం తెచ్చుకుంటున్నారు, వాళ్ళు మీ నుంచి పట్టుకొచ్చుకున్నారు. అందులో రేపు జనసేన ఖాళీ అయితే మీరు చూస్తుండండి. వైసీపీ కనుక 85 సీట్లు వచ్చాయనుకోండి, రేపు మళ్ళీ ఇప్పుడు వైసీపీని జనసేనకు వచ్చిన వాళ్ళంతా రిటర్న్ అవుతారు. అప్పుడు జనసేన ఖాళీ అవుతుంది. అన్యాయం, అక్రమం, పవన్ కళ్యాణ్కు ద్రోహం చేశారంటారు. జగన్కు ద్రోహం చేసి వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే రేపు పవన్ ద్రోహం చేశారు పోరాడు ఏంటి గ్యారంటీ? అందువల్ల వారు జగన్తో రాజకీయంగానో సైద్ధాంతికనో జగన్ ప్రభుత్వ పనితీరుతోనో డిఫర్ అయి ప్రజల కోసం పార్టీ మారుతలేరు. మనకు అర్థం చేసుకోవాల్సింది, పదవులు రాక పార్టీలు మారుతున్నారు. మీరు వాళ్ళ పదవుల నుంచి గౌరవిస్తున్నారు. రేపు మళ్ళీ పదవుల కోసం అవసరం తట్టుకొస్తారు. అందువల్ల రాజకీయ పార్టీలు అప్పుడు బాధపడి చేసేది ఏముంటుంది? సో అందువల్ల ఎప్పుడు కూడా అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీ కొన్ని ఆ పార్టీ విలువలతో కట్టుబడి ఉన్న నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మాకు ఎవరు గెలుస్తుంది? వైసీపీ తరఫున గెలిస్తే జనసేన తరఫున గెలుస్తుంది. ఆ నాయకుడు ఒక్కడే కదా. ఇప్పుడు వైసీపీ తరఫున ఒక నాయకుడు గెలిచాడు, ఇప్పుడు జనసేన తరఫున గెలుస్తాడు. దానికి ఏ పేరు పెడితే ఏంది? నాయకుడు ఒక్కడే కదా. అసలు ఈ రకమైన రాజకీయం సమాజానికి ఏమన్నా మేలు చేస్తుందా? రైట్ సార్. అండ్ పొత్తు కడుపులో కత్తులు అని చెప్పి సాక్షి ఒక వార్తని హైలైట్ చేసింది సార్ బ్యానర్ ఐటమ్గా. బాబుకు 68 సీట్ల జాబితాతో పవన్ ప్రతిపాదించారు. కుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కత్తులు నూరుతోన్న ఇరు పార్టీల నాయకులు సీట్ల పంపకాలపై 2 పార్టీల్లోనూ ప్రతిష్టంభన అని చెప్పి. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, జనసేన పార్టీకి పొత్తులో భాగంగా ఒక 30 సీట్లు ఇచ్చారు అని అనుకుందాం సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ నాయకులు ఉన్నారు కాబట్టి, ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకే అవకాశం వస్తుంది. సో జనసేన పార్టీలో లేదా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకో లేకపోతే తెలుగుదేశం పార్టీలో టికెట్లు దొరకని వాళ్ళకు ఈ పార్టీలో ఇస్తే మరి 30 ఇచ్చి దానిలో అర్థం ఏంటి? దానికి అసలు అది హైపోథెటికల్ అండి. ఎన్ని ఇస్తారో తెలియనప్పుడు ఆ రకమైన చర్చతో ఉపయోగం లేదు. అసలు ఈ వార్తలు ఎందుకు వస్తాయి? కుల సంఘాల డిమాండ్లు అంటే జనసేన కాపు సంఘాలు డిమాండ్ చేస్తారు. మరి రెడ్డి సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీకి ఎప్పుడు కమ్మ సంఘాలు డిమాండ్ చేస్తారు. మనము ఒక రాజకీయ పార్టీని చిరంజీవినో పవన్ కళ్యాణ్నో ఒక కాపు నాయకుడిగా మాత్రమే చూడడం కరెక్ట్ కాదు. కాపులో వారి వెనకాల బలంగా సమీకృతమైతే కావచ్చు. ఆ మాటకైతే తెలుగుదేశానికి కమ్మల్లో అత్యధికులు ఇప్పటికీ ఓట్లేస్తారు, వైసీపీకి ఇప్పటికీ రెడ్లలో ఓట్లేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి సంఘ పార్టీగా చూడగలమా వైసీపీని? కనీసం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కుల సంఘ మీటింగ్ కానీ అది ఎవరు నాకు తెలిసి బయటికి ఏం చేయరు. చంద్రబాబు నాయుడు కమ్మ సంఘం మీటింగ్ పోడు, జగన్మోహన్ రెడ్డి సంఘానికి పోడు, జనసేన పవన్ కళ్యాణ్ కాపు సంఘానికి పోడు. అది ఇష్యూ కాదు. ఇష్యూ వల్ల ఇప్పుడు జనసేనకు టికెట్లు కావాలని కుల సంఘ నేతలు అడిగితే మరి అదే కుల సంఘ నేతలు వైసీపీలో కూడా రెడ్డి సంఘ నేతలు అడుగుతారా? సో అందువల్ల ఒక రాజకీయ పార్టీని ఒక కులంకే పరిమితం చేసేటువంటి ఒక ఎత్తుగడ. అంటే కాపు సంఘ నేతలు జనసేనతో ఉన్నారు అంటే మరి కాపు సంఘ నేతలు వైసీపీతో ఉండరా? మీరే చెప్తున్నారా? అంటే కాపుల ఓట్లకి జనసేనకి కానీ వైసీపీ అంటోందా? ఈ ప్రశ్న మొదలు ఉత్పన్నమవుతుంది. రెండవది ఏంటి అన్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతాడన్నది వైసీపీ సమస్య కాదు, అది ఆ పార్టీ సమస్య, జనసేన సమస్య. మధ్యలో వీళ్ళకి ఎందుకు అంటే వీరు కోరుకునేది ఏంటంటే జనసేన ఎక్కువ అడగాలి, తెలుగుదేశం ఇవ్వకుండా ఉండాలి, ఇద్దరు కలిసి కొట్టుకోవాలి, సో ఇద్దరి మధ్య పొత్తు కుదరద్దు. ఇదే కదా వైసీపీ లక్ష్యం. సో ఈ లక్ష్యంతో వార్తలు వస్తాయి. ఏమున్నదల్లా అందరికీ తెలుసు. ఇలా వైసీపీ ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ టీడీపీ జనసేనల కలయిక. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఉన్నాడో నేను ఆ రోజే చెప్పాను. పవన్ కళ్యాణ్ చాలా దూరదృష్టితో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది సరైనటువంటి వ్యూహము ఆయన దృష్టిలో అని ఆ రోజు చాలామంది చాలా మాట్లాడినా నేను ఆ రోజు చెప్పాను. సో నా అంచనా కూడా అదే. సో పవన్ కళ్యాణ్ వ్యూహానికి ఇవాళ వైసీపీ ఇబ్బంది పడుతోంది, ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవాలని తీసుకున్న నిర్ణయం వైసీపీకి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందువల్ల దాన్ని ఛేదించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. కాపు నాయకులతోనే పవన్ కళ్యాణ్ను విమర్శింపజేయడం, కాపు ప్రముఖుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం,
కాపు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే ఆర్గ్యుమెంట్ పెట్టడం, టీడీపీ జనసేనతో కలిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, ఈ ప్రశ్నలు అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, అంబటి రాంబాబు ఎందుకు కాకూడదు, పేర్ని నాని ఎందుకు కాకూడదు అని ప్రశ్నలు కూడా వస్తాయి. మరి సో ఎవరికి బలం ఉంటే వాళ్ళు అవుతారు. అంబటి రాంబాబు చూసి 170 సీట్లలో ఓట్లేస్తారా? పేర్ని నాని చూసి 170 సీట్లలో ఓట్లేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డిని చూసి 170 సీట్లలో ఓట్లేస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, పేర్ని నాన్న, అంబటి రాంబాబు, ముద్రగడ పద్మనాభం కాపుల కొరకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఎందుకు ముఖ్యమంత్రి చేయరు వైసీపీ తరఫున? ముద్రగడ పద్మనాభాన్ని కనుక వైసీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీరు నేను వెళ్ళి ముద్రగడకు చెప్దాం కావాలంటే వెళ్ళండి సార్ వైసీపీలో అని, మరి వైసీపీ ఒప్పుకుంటుందా? సో టీడీపీ జనసేన కలిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎట్లా కావాలని మీరు అంటారు? ఎవరికి ఎక్కువ సీట్లు వాళ్ళే ఇస్తారు, ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఇస్తారు. ఆ లెక్కలు మీరు ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతారు? కానీ ఎందుకు చేస్తున్నారు అంటే కాపు ఓటర్లను రెచ్చగొట్టడం, కాపు ఓటర్లే కాదు పవన్ కళ్యాణ్ అభిమాన ఓటర్లను రెచ్చగొట్టడం. అంటే మీ కాపు ముఖ్యమంత్రి కాడు కదా, అందువల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇవన్నీ చేసే ఎత్తుగడలో భాగంగా ఈ 68 సీట్లు. సో 68 సీట్లు జనసేన అడుగుతుందని నేనైతే అనుకోను. సో అంత అన్రియలిస్టిక్గా పవన్ కళ్యాణ్ ఉంటాడని అనుకోను. వేరే వాళ్ళు ఎవరు ఏంటన్నా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు సీఎం అంటే అయ్యే పని కాదు, నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు, సీఎం ఎట్లయితా అయ్యే టైం వస్తే అవుతా. అలాగే ఇవాళ జనసేన విడిగా పోటీ చేస్తూ బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నేను భ్రమల్లో లేను. ఎందుకంటే ఈ విడిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాలేదు, ప్రయోగాలు చేయను. అందువల్ల బలంగా అసెంబ్లీలో జనసేన ప్రవేశమే నా లక్ష్యం. ఇంత స్పష్టంగా రాజకీయ వ్యూహం చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇంతకన్నా స్పష్టంగా ఏముంటుందండి? ఆయన కొన్ని ఎమ్మెల్యేలు గెలుచుకోవాలన్న టార్గెట్ పెట్టుకుని ఈసారి పోటీ చేస్తున్నాడు. అందువల్ల అన్రియలిస్టిక్గా సీట్లు తీసుకొని వైసీపీ విజయానికి పవన్ కళ్యాణ్ దోహదం చేస్తానని అనుకోను. నిజంగానే జనసేన 68 సీట్లు తీసుకొని పోటీ చేస్తే జగన్ గెలుపు ఖాయము, మీరు చూస్తుండండి ఖచ్చితంగా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓటమికి సర్వశక్తులు ఒడ్డుతున్న పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేచీలకూడదు అనుకునే పవన్ కళ్యాణ్ తన బలాన్ని మించి సీట్లు అడిగి అలియన్ చెడగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సహకరిస్తాడా? సో ఇది రాజకీయంగా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. అందువల్ల అన్రియలిస్టిక్గా జనసేన అడుగుతుంది అని నేను అనుకోను. కానీ ఆ నెంబర్ ఎందుకు రాస్తారు అంటే రేపు జనసేన కొన్ని సీట్లకే పరిమితమైతే, చూడు 68 సీట్లు జన సైనికులు అడిగారు, కుల సంఘాలు అడిగారు, అయినా ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడుతో 20 సీట్లకో ఈ నెంబరో ఆ నెంబర్కో రాజీ పడ్డాడు అని పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ అటాక్ చేస్తానికి ఈ ఫిగర్స్ తీసుకొస్తున్నారు సార్. అండ్ ఇంకొకటి సార్, ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ 4 లిస్టులు రిలీజ్ చేసింది సార్. ఇంకొక ఈ మంత్ ఎండ్ లోపల మొత్తం అందరూ అభ్యర్థుల్ని కూడా ప్రకటించడానికి రెడీ అవుతూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఈ రెండు పొత్తులో ఉన్నా కూడా ఎందుకు సీట్ల పంపకం మీద ఒక క్లారిటీకి రాలేదు? ఎందుకంటే ఎలక్షన్ అలాగే సార్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అదే అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ఎందుకు రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు అనౌన్స్ చేయాలి? కాంగ్రెస్ సిపిఐ పొత్తు అనౌన్స్ ఎంత చివరిలో అయింది, మరి ఎందుకు అంతే కదండి. సో ఎప్పుడు కూడా ఒక రెండు పార్టీలు కలిసినప్పుడు తొందరగా అనౌన్స్ చేసి ఇబ్బందులు తెచ్చుకోరాలి. సో ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కదండి, షెడ్యూలే రాలే కదా. షెడ్యూల్ ఫిబ్రవరి 2nd వీక్. షెడ్యూలే రానప్పుడు పొత్తులు అనౌన్స్ చేసి, క్యాండిడేట్లు అనౌన్స్ చేసి, టికెట్లు అనౌన్స్ చేసి, ఏ సీట్ ఆ సీటు డిసైడ్ చేసి లేని పంచాయతీలు తెచ్చుకుంటారండి. మీరు ఎవరైనా తెచ్చుకుంటారా? అంటే క్యాడర్కి ఒక క్లారిటీ ఉండాలి కదా సార్. క్యాడర్ క్లారిటీ ఉంటుంది అంటే ఎలక్షన్ రాకముందు ఎన్ని రోజులు 6 నెలల ముందు చెప్తారని పొత్తులు. అలాగే సార్ April 16th ఉండొచ్చు అని చెప్పి ఊహాగానాలు కూడా ఎలక్షన్స్ కు ముందు చెప్తారు ఎవరైనా. చివరి ఈవెన్ నామినేషన్ ఎవరు కూడా పొత్తులు కుదరవు కదండి. రాజకీయాలు ఇది కొత్త కాదు కదా. సో ఎవరైనా ఇప్పుడు ఎవరు కూడా ముందు అనౌన్స్ చేయాలో వారి వ్యూహం అది. అలాంటి వైసీపీ అభ్యర్థులు అనౌన్స్ చేసిందా? మరి ఎందుకు చేయలే? బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు అనౌన్స్ చేసిన 543 సీట్లు. మరి ఎందుకు చేయలే బీజేపీ దానికి క్లారిటీ లేదా? అంటే మోడీకి తెలియదా ఎవరిని పెట్టాలో? అంటే బీజేపీలో కుమ్ములాట్లు ఉన్నాయా? మరి క్యాడర్ క్లారిటీ వస్తుంది అండి సీట్లు ప్రకటిస్తే. ఎవరు ఎంపీ అభ్యర్థితో తెలిస్తే క్యాడర్ క్వాలిటీ వస్తే బీజేపీ. మరి April 16 కదా మోడీ కూడా ఎన్నికలు. మరి దేశవ్యాప్తంగా 543 సీట్లు బీజేపీ ఎందుకు అభ్యర్థులు ప్రకటిస్తున్నా చెప్పండి? క్లారిటీ ఉండి కూడా ప్రకటించలే కదా. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తారు, క్లారిటీ ఉందా లేదా? మరి ఎందుకు ప్రకటించలేదు?
సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తారు. క్లారిటీ ఉందా లేదా? ఎందుకు ప్రకటించలే? ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ అయినా ప్రకటించింది? అభ్యర్థులు బీఆర్ఎస్ ప్రకటించిందా? లేదు సార్. అంటే బీఆర్ఎస్ క్లారిటీ లేదా? క్యాడర్ క్లారిటీ వస్తుంది కదా ముందే ప్రకటిస్తే. అంటే వీళ్ళందరూ ఎందుకు అడుగుతలేరు మీరు? అంటే ఈ పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్లో ఏం పరిస్థితి? తేడా ఏమున్నది? రెండు ఒకటే సార్ కదా ఎన్నికలు. రెండు ఒకే సార్ కానీ ఎన్నికలు ఒకటే సార్ కదా సార్. పవర్ షేరింగ్ ఉంటుందా, ఎన్ని సీట్లు ఇస్తారు, ఎవరు పోటీ సస్పెన్స్ ఇప్పటిది కాదు సార్. 2022 మార్చి 14 ఇప్పటిలో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అన్న దగ్గర నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది. సస్పెన్స్ ఏముందండి? రాజకీయంగా కలవాలనుకున్నారు, సీట్లు ఎలా తేలుతారంటున్నారు. మరి ఈ సస్పెన్స్ ఎందుకు ఉంది? బీజేపీ అభ్యర్థులు ఎవరు? దానికి ఆన్సర్ చెప్పండి. అది కూడా సస్పెన్సే కదా. అందువల్ల ఈ రెండు పార్టీలు కలవాలనుకున్నాయి, రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. సీట్ల విషయంలో వాళ్ళకు అంతర్గతంగా చర్చ జరిగి ఉండాలి. బహిరంగంగా ఒక కొలిక్కి వచ్చాక చెప్తారు, చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు నాకు ఎందుకు తొందరండి? అది కొలిక్కి వచ్చినా చెప్పకపోవడాన్ని క్వశ్చన్ చేస్తారు. కొలిక్కి వచ్చిన మీకు ఎట్లా తెలుసు? కొలిక్కి వచ్చి ఉంటారని మీరే అన్నారు కదా. నేనంటే కొలిక్ వాళ్ళ అంచనాకు వచ్చి ఉంటారు. అంచనా కూడా చెప్పాలని ఏమున్నదండి? రైట్ సార్. ప్రేమించినాక 4 ఏళ్ళకు కూడా ఇంట్లో చెప్పారు కదా. పెళ్ళి సెటిల్ అయినాక కూడా కొన్ని రోజుల దాకా చెప్పరు. ఎందుకు చెప్పారండి మరి? ఒక 2 ఏళ్ళ తర్వాత పెళ్ళి అనుకుంటే చెప్తారా? ఏమో ఏ క్షణంలో ఏమవుతుందో ఎందుకు మెలా చెప్దాం అనుకుంటారు. రైట్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సార్.